నమస్కారం అండి. నేను మీ నడు రవికుమార్ని. చాలామంది అడుగుతున్నారు అండ్ ఆందోళనతోటి చాలామంది అడుగుతున్నారు అడగటంలో కూడా. ఇది ఏంటంటే నవజోత్ సింగ్ సిద్ధు క్రికెటర్ ఎవరైతే ఉన్నారో ఆయన వాడి వైఫ్కి స్టేజ్ 4 క్యాన్సర్ నుంచి రికవర్ అయ్యింది. డైట్ ప్లాన్ అని చెప్పి ఆయన వాడినటువంటి డైట్ దాన్ని చెప్పారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటని చెప్పి అడుగుతున్నారు. దాని గురించి నేను అంటే పూర్తిగా ఎంతోమందితోటి అండ్ నేను చేసినటువంటి పర్సనల్ అవగాహన అండర్స్టాండ్ చేసుకుని అందరితో డిస్కస్ చేశాక ఎంతోమంది డాక్టర్స్ సీనియర్ అంకాలజిస్ట్ who have returned from NRI, I mean who are NRIs and returned from US and ఇక్కడ వాళ్ళు బసవతారకం హాస్పిటల్, అక్కడ మన అంకాలజీ అమెరికన్ అంకాలజీ హాస్పిటల్, కేర్ హాస్పిటల్, యశోద, ఇలా పెద్ద పెద్ద హాస్పిటల్స్ చాలామంది డాక్టర్స్ తోటి మాట్లాడిన తర్వాత వాళ్ళ యొక్క పర్సనల్ లైఫ్స్ తెలుసుకున్న తర్వాత ఇటు ఆయుర్వేద డాక్టర్స్ అండ్ మనం చూస్తూ ఉన్నాం. మన మంత్రి సత్యనారాయణ గారు చెప్తున్నవి కానీ, వీరమాచినారాయణ గారు చెప్తున్న డైట్ ప్లాన్స్ కానీ, ఎవరి ప్లాన్స్ అందరి ప్లాన్స్ చూసిన తర్వాత నేను మీ అందరికీ కూడా ఈ విషయాలన్నీ కూడా మీతో చర్చించదలుచుకున్నాను అనమాట. ఎందుకంటే దీని మీద అవగాహన ప్రతి వాళ్ళకి కావాలి. అసలు క్యాన్సర్ ఎందుకు వచ్చింది అన్నది ఎవరికీ తెలియదు ఈ రోజు దాకా. ఫస్ట్ తెలుసుకోండి అందరూ కూడా, క్యాన్సర్ కారణం ఏమిటి. క్యాన్సర్ కారణం అనేకం అనమాట. ఎట్లాంటి కారణాలు ఉంటాయంటే ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఎయిర్ పొల్యూషన్. ఎయిర్ పొల్యూషన్ అన్నది ఎక్కడ చూస్తే అక్కడ ఎయిర్ పొల్యూషను, ఇండస్ట్రియల్ పొల్యూషన్, అది కూడా ఇండస్ట్రియల్ పొల్యూషన్. అలాంటి వాతావరణంలో మనం ఉన్నాం. అంటే అలా ఉన్న వాళ్ళకి, అలాంటి వాతావరణానికి ఎక్స్పోజ్ అయిన వాళ్ళకి ఆ బాడీలో ఇమ్యూనిటీ లెవెల్ని బట్టి ఇమ్యూనిటీ లెవెల్స్ కనుక సరిగా లేకపోతే, హైగా లేకపోతే ఏదైనా ఆర్గన్లో వచ్చేది, ఏదైనా బ్లడ్ సెల్స్లో వచ్చేదే క్యాన్సర్. క్యాన్సర్ అంటే ప్రతి బాడీలో కూడా క్యాన్సర్ సెల్స్ ఉంటాయి. అవి ఏది ఈ బాడీలో క్యాన్సర్ లేదు, ఆ బాడీలో క్యాన్సర్ లేదు, క్యాన్సర్ సెల్స్ ప్రతి బాడీలో ఉంటాయి. అవి రకరకాల పార్ట్స్లో అవన్నీ ఉంటాయి. వాటితో పాటు మంచి సెల్స్ కూడా ఉంటాయి. సో ఎప్పుడైతే ఈ క్యాన్సర్ సెల్స్ అన్నీ కూడా ఒక దగ్గర జమ చేస్తాయో అప్పుడు ఆ పేషెంట్కి క్యాన్సర్ వచ్చిందంటారు. ఇది వెరీ సింపుల్ లాజిక్. మన కామన్ మ్యాన్ దృష్ట్యా నేను చెప్తున్నాను అనమాట. ఎందుకంటే ఇవన్నీ కూడా రీసెర్చ్లో ఇవన్నీ కూడా కనిపెట్టడం జరిగింది. ఎన్నో పరిశోధనలు చేయడం జరిగింది. ఈ రోజుకి చెప్పుకోవాలంటే మోర్ దాన్ 250 టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ ఉన్నాయి. మోర్ దాన్ 250 టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ ఉన్నాయి. ఓన్లీ బ్లడ్ క్యాన్సర్లో ఒక 25 టైప్స్ ఆఫ్ బ్లడ్ క్యాన్సర్స్ ఉన్నాయి. అండ్ మిగతా ఆర్గన్స్ అన్నిట్లోనూ ప్రతి దగ్గర కూడా నోస్కి కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. నోస్ దగ్గర కూడా, సైనస్ దగ్గర కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. సో ఇట్లాంటివి బాడీలో క్యాన్సర్ అంటే ఏమిటి? రాచపుండు. పాతకాలం అనుకునేవాడు రాచపుండు. కాబట్టి ఏంటంటే ఆ రోజుల్లో అంటే ఎప్పుడో నేను చెప్పే 100-200 ఇయర్స్ బ్యాక్, అంటే మా తాతగారు డాక్టర్ గారు, ఆయన చాలామందికి పరిచయం ఉండొచ్చు, కూడా తెలిసి ఉండొచ్చు. పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలుస్తుంది. డాక్టర్ నండూరి చంద్రశేఖరరావు గారు అనమాట. సో ఆయన ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు వాళ్ళంతా ఆయన ఎల్ఎంఐ డాక్టర్, అంటే ఇటు ఎలోపతి డాక్టరు అటు ఆయుర్వేద రెండు మిక్స్ చేసి చాలామందికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో అలా ట్రీట్మెంట్లు ఇచ్చి వాళ్ళంతా కూడా ఏంటంటే వాళ్ళు ఏమి ఇచ్చారు? కషాయాలతోటి ట్రీట్మెంట్ ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు నేను ఒకటోటి మనం విశదీకరించుకుంటూ ఉన్నాము. ఈ భాగం అయిపోయాక నెక్స్ట్ భాగంలో కూడా మీరు అలా కంటిన్యూస్గా చూస్తే కంప్లీట్ అవగాహన మీకు వస్తుందన్నమాట. సో ఇది ఏమిటంటే ఎందుకు చెప్తున్నానంటే, ఇంతమందికి ఇంతకుముందు గతంలో లాస్ట్ ఇయర్ చిరంజీవి, మనందరికీ తెలుసు మెగాస్టార్ చిరంజీవి గారు, ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన కూడా ఈ టెస్ట్ చేయించుకున్నాడు, స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకున్నాడు అనగానే మనంతా కూడా కంగారు పడిపోయి చిరంజీవి గారికి క్యాన్సర్ వచ్చింది రాలా. ఆయన అందరినీ కూడా అలర్ట్ చేశారు, బాబు మీరంతా కూడా ఇలాంటి స్క్రీనింగ్ టెస్ట్ చేసుకోండి అని. అదేవిధంగా ఈ రోజున సిద్ధు వాళ్ళ మిసెస్ కీమోస్ అయిపోయిన తర్వాత ఏ డైట్ ప్లాన్ తీసుకున్నారు, డైట్ ప్లాన్ తీసుకుంటే ఏమైందన్న దాని మీద ఆయన చక్కగా ఏది తీసి చెప్పారనమాట. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే క్యాన్సర్కి ట్రీట్మెంట్ 2 విధాలు. పాతకాలంలో ఓన్లీ కెమోథెరపీ ఉండేది. కీమోథెరపీ అంటే ఏంటి? అది ఏవైతే బాడీలో క్యాన్సర్ సెల్స్ ఎక్కువగా ఉన్నాయో వాటిని చంపడానికి అవి వాడేవాళ్ళు. దాంతోపాటు అది చంపడానికి వాడుతూ ఉంటే దాంతోపాటు మంచి సెల్స్ కూడా చచ్చిపోయేవి. చచ్చిపోతాయి. ఇప్పటికి కూడా అదే థియరీ. సో చచ్చిపోతే అప్పుడు ఏమవుతాడు? మనిషి వీక్ అవుతాడు. మనిషి వీక్ అవుతాడు కాబట్టి ఇమ్యూనిటీ పెంచడానికి ఇమ్యూనోథెరపీ అని కొత్తగా రీసెంట్గా ఇమ్యూనోథెరపీ కూడా వచ్చింది. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు డాక్టర్స్? ఒక పక్క కెమోథెరపీ ఇస్తారు, ఇంకో పక్క అది అయిపోగానే ఇమ్యూనోథెరపీ ఇస్తారు. సో దట్ హీ విల్ విత్స్టాండ్, హీ విల్ హ్యావ్ స్ట్రెంగ్త్ టు కోప్ అప్.
ఆ బాడీలో స్ట్రెంగ్త్ ఉంటుంది, అందువల్ల నిలబడగలుగుతాడు, రికవర్ అవ్వగలుగుతాడు అని చెప్పి ఈ విధమైనటువంటి పద్ధతి ఇప్పుడు మన వాళ్ళు ఇంగ్లీష్ మెడిసిన్స్, ఇంగ్లీష్ డాక్టర్స్, అలోపతి డాక్టర్స్ అందరూ కూడా ఆ విధంగా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది, మనం చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ థింగ్ అందరూ తెలుసుకోవాల్సింది లైఫ్ స్టైల్. వాట్ ఈజ్ అవర్ లైఫ్ స్టైల్? ఎలాంటి లైఫ్ స్టైల్? పడుకుని సెడేట్గా ఉండి పడకుర్చీలో పడుకుని మంచం మీద పడుకుని ఏ యాక్టివిటీ లేకుండా ఉండటం ఖచ్చితంగా క్యాన్సర్ ప్రూన్ బాడీ. అంత హెల్దీ అయినా సరే ఆ విధంగా ఉంటే దట్ బాడీ ఈజ్ ప్రోన్ ఫర్ క్యాన్సర్. అర్థమైందండి? సో ప్రతి వాళ్ళు కూడా యాక్టివ్ లైఫ్ ఉంచుకోవాలి. యాక్టివ్ లైఫ్ అంటే ఏంటి? ఏ ఏజ్కి తగ్గట్టుగా ఆ ఏజ్కి మనము క్రికెట్ ఆడతామా, టెన్నిస్ ఆడతామా, లేదు హాకీ ఆడతామా, ఫుట్బాల్ ఆడతామా, లేదు ఆ ఏజ్ దాటిపోయింది, ఓ 40-45 అయ్యాక మనకు బాడీ సహకరించట్లేదు, అప్పుడు మనం ఏం చేయొచ్చు? సింపుల్ షటిల్ కాక్ ఆడుకోవచ్చు. రోజు షటిల్ కాక్ ఒక ½ అన్ అవర్ ఆడుకోవచ్చు. ఇది అది కూడా వీలు పడని వాళ్ళు ఇంకా మళ్ళీ మనకి ఇప్పుడు లేటెస్ట్గా ఈ ఆధునిక యుగంలో, ఈ యుగంలో మనం చూస్తున్నదంతా ఏంటి? జిమ్కి పరిగెడుతున్నారు, జిమ్కి వెళ్తున్నారు. జిమ్ చేయొచ్చు, యోగా చేయొచ్చు, ఎక్సర్సైజ్ చేయొచ్చు, సూర్య నమస్కారాలు చేయొచ్చు. ఏదో ఒకటి ప్రతి వాళ్ళు కూడా దైనందిన జీవితంలో ఏదో ఒక యాక్టివిటీ ఉండాలి. ఇది ఏది కాదు, కనీసం రోజుకి ఒక 6000 స్టెప్పులు వాకింగ్. మీరు బీపీ పేషెంటు, షుగర్ పేషెంటు కాకపోతే హ్యాపీగా చక్కగా 6 నుంచి 10,000 స్టెప్స్ బ్రిస్క్ వాకింగ్ చేయండి. ఇవన్నీ ఏమన్నా ఉంటే డాక్టర్ గారిని సంప్రదించి బ్రిస్క్ వాకింగ్ కాకుండా స్లో వాకింగ్ చేయండి. ఇన్ ఎనీ కేసు ఎంగేజ్ యువర్ బాడీ. అంటే మన బాడీని మనం ఎంత కష్టపెడితే మనం చక్కటి నిద్రతోటి అంత సుఖపడతాం. అది అందరికీ తెలిసిన విషయమే. అది ఒకరైపోతే ఇంకో రకంగా మన బాడీ లోపల యాక్టివిటీ ఉండి అన్ని ఆర్గన్స్ కూడా యాక్టివ్గా పనిచేస్తూ గట్ ఏదైతే ఉందో గట్ చాలా క్లియర్గా ఉండి నీట్గా ఉంటే చక్కటి జీర్ణాశయం చక్కగా ఉండి మన అందరం కూడా జీర్ణశక్తి బాగుండి మనం తిన్నది హరించుకుని బాడీ నిలబడగలుగుతుంది, విస్టాండ్ అవ్వగలుగుతుంది. కాబట్టి అలాంటి యాక్టివిటీ ఫస్ట్ థింగ్ మనము లైఫ్ స్టైల్ ఫస్ట్ థింగ్, అన్నిటికంటే ఫోర్మోస్ట్ లైఫ్ స్టైల్. ఇంక మన చేతిలో ఉన్నది లైఫ్ స్టైల్. రోజుకి 24 గంటల్లో నేను చెప్పే ఒక్క 45 మినిట్స్ అంటే లెస్ దాన్ 1 అవర్ మన గురించి మనము వెచ్చించాలి, మన బాడీ గురించి మనం తీసుకోవాలి. ఆ మాత్రం జాగ్రత్త మన గురించి మనం తీసుకోకపోతే మన బాడీకి కనుక ఏమాత్రం కూడా అసలు కదలిక లేకుండా అలసట లేకుండా బాడీని ఎలాగ మెయింటైన్ చేస్తే ప్యాంపర్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ ప్యాంపరింగ్ అనమాట. అలా బాడీని కనుక మనము ప్యాంపర్ చేసుకుంటే అంత లవ్ ఉండకూడదు బాడీ మీద. ఉంటే అలా చేస్తే మాత్రం ఇలాంటి కష్టాలు పాలవుతారు. ఫస్ట్ క్యాన్సర్ నివారణ గురించి నేను ఎక్కువ చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే క్యూర్ గురించి ఆయన చెప్పాడు, సిద్ధు గారు చెప్పాడు, ఆయన విన్నాం మనంతా కూడా. అసలు అందుకు క్యాన్సరే దూరం అయిపోవాలి, అందరికీ క్యాన్సర్ దూరం అయిపోవాలన్నది నా ఆకాంక్ష. ఎవరికి క్యాన్సర్ రాకూడదన్నది నా ఆకాంక్ష. అందువల్ల ఈరోజు క్యాన్సర్ గురించి మీ అందరితో కూడా ముచ్చట తెచ్చుకున్నాను. సో మీరంతా కూడా ఫస్ట్ థింగ్ లైఫ్ స్టైల్, మీరు సరైన లైఫ్ స్టైల్ మీరంతా కూడా ఫస్ట్ తీసుకోండి. యాక్టివ్ లైఫ్ స్టైల్, నథింగ్ రాంగ్, ఓన్లీ యాక్టివ్ లైఫ్ స్టైల్. మనం ఏ వాక్ ఆఫ్ లైఫ్లో ఏ జాబ్స్ చేస్తున్నా సరే లేవటం ఎప్పుడో అప్పుడు మనకి లంచ్ అవర్లో లంచ్ చేసిన తర్వాత ఒక పావు గంట, మళ్ళీ డిన్నర్ తర్వాత ఒక పావు గంట, పొద్దున్న మార్నింగ్ వీలైతే మార్నింగు, అలాగా ఏదో ఒక విధంగా మనం వాకింగ్ చేసేసి స్టెప్స్ మనం కౌంట్ చేసుకుంటూ ఉంటే మనం చాలా సేఫ్గా ఉంటాం. మిగతావన్నీ చేయలేకపోయినా కనీసం ఇది చేయొచ్చు. నేను చెప్పినట్టు మిగతావన్నీ చేస్తే ఇంకా మరీ మంచిది. యోగా చేయటము, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయటము, ఇవన్నీ చేస్తే చాలా మంచిది. ఇది ప్రస్తుతం దిస్ ఎపిసోడ్ మనం లైఫ్ స్టైల్ ఎపిసోడ్గా పెట్టుకుని, ఇది లైఫ్ స్టైల్ ఏ విధమైన లైఫ్ స్టైల్ ఉండాలనే దానికి ఈ విధంగా మీరు ఆలోచించండి. సరేనా? మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియో.